అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాగిన మైకంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ, ఇరువురికి తీవ్ర గాయాలు. ప్రభుత్వ ఆసుపత్రిలో వీరంగం సృష్టించిన సైకో. దళితులపై అగ్రవర్ణాల దౌర్జన్యాలను అరికట్టాలి, బాధితురాలు సరస్వతికి న్యాయం చేయాలి. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమల సుదర్శనం డిమాండ్. టమాటో రైతుల లాభం కోసమే చిన్న క్రేట్లు అందుబాటులోకి తెచ్చాం, ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. ఎర్రవారిపాలెం మండలంలో తీవ్ర విషాదం. నెరబాయలు పంచాయతీ పరిధిలో 2 ఏనుగులు మృతి, విద్యుత్ తీగలు తగిలి ఏనుగులు మృతి చెందినట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే వికసిత్ భారత్ జీ రామ్జీ పథకంపై 125 రోజుల ఉపాధి హామీ గోడ పత్రికను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం ఉదయం PGRS హాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ జీ రామ్జీ పథక అమలుతో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 1 నుంచి విబిజీ రామ్జీ అమలు చేస్తుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి పనులను ఇంకా పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ఉపాధి వేతనదారులకు 125 రోజులు పని కల్పించడం జరుగుతుందని, రైతులకు వ్యవసాయ పనుల సమయంలో కూలీల కొరత లేకుండా ఉండేందుకు గాను 60 రోజులు ఉపాధి విరామం ప్రకటించడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లో సుస్థిర అభివృద్ధికి అవసరమైన రోడ్లు, కాల్వల పనులను, రైతులకు ఉపయోగపడే భూమి అభివృద్ధి పనులు, పండ్ల తోటల పనులు ఈ కార్యక్రమం ద్వారా అమలు జరుగుతాయని తెలిపారు. ఈ పథకానికి గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని, అందుకు గాను మార్చి నెల ఆఖరు వరకు గ్రామాలలో ప్రచార కార్యక్రమాలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ పథకానికి గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని, అందుకు గాను మార్చి నెల ఆఖరు వరకు గ్రామాలలో ప్రచార కార్యక్రమాలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కళ్యాణి, DRO మధుసూదన్ రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ PD వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ లో 15 కిలోల చిన్న క్రేట్లను ఎమ్మెల్యే షాజహాన్ బాషా పట్టా చేతుల మీదుగా నేడు ప్రారంభించారు. AMC చైర్మన్ మరియు పాలక మండలి ఆధ్వర్యంలో చిన్న క్రేట్లను అందుబాటులోకి తెచ్చే కార్యక్రమానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు. మార్కెట్ సెక్రటరీ జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా తెలుగుదేశం నాయకులు, రైతులు, పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం నాయకులు నాగయ్య టమోటా మండిలో 15 కిలోల చిన్న క్రేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తీసుకోవడం జరిగిందని, మదనపల్లి టమోటా మార్కెట్లో చిన్న క్రేట్లను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు మంచి ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం తనకి ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అభిప్రాయం మేరకు చిన్న క్రేట్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, త్వరలో నిర్వహించే సమావేశంలో రైతులకు మంచి జరిగే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ జంగాల శివరాం, వైస్ చైర్మన్ ఆంజనేయులు, నీలకంఠ, మోడెం సిద్దప్ప, కమలమరి కృష్ణ, KV నాగరాజు, ఉప్పు రామచంద్ర, రమేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మున్నా నాయక్, జిలానీ భాష, శ్యామలమ్మ, శంకర్ నాయుడు, డాన్స్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు పురుషోత్తం, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, శ్రీనివాసులు నాయుడు, రెడ్డి రాయల్, చెల్లా మోహన్ రెడ్డి, కమలమరి కేశవ, బాలమణి శేఖర్, రాజేష్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టమాటా రైతుల సౌలభ్యాన్ని కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని రైతుల కోసం క్రేట్లు ఇవ్వడం జరిగింది. ఈ క్రేట్లు చిన్నగా ఉన్నాయి. సపోజ్ ఒకవేళ ట్రాక్టర్ కానీ లారీ కానీ 10 వరుసలు వేసి ఉంటే 11 వరుసలు వేసుకోవచ్చు. స్థలం కూడా కుదించి ఉంది, బాగుంది, కాంపాక్ట్గా ఉంది. ఇవి కాకుండా రైతు సమస్యలు ఏమన్నా ఉంటే రేపు సోమవారం 12 గంటలకు 11-12 గంటలకు ఇక్కడే ఒక సెల్ పెడతాం. రైతుల ఏ అవసరం ఉన్నా, దీనిపైన సమస్యలు ఉన్నా రేపు మనం మాట్లాడుకోవచ్చు. ముందు రైతు రారాజు, రైతే సర్వస్వం. రైతుకు మనం పూర్తి బాధ్యతగా రైతు బాగుండేటట్టుగా చూడాలి. దానికి గాను రేపు సోమవారం 11 గంటలకు ఇక్కడే ఒక సెల్ పెడతాము. ఏడి మార్కెటింగ్కి రామంటాము. ఉన్న సెక్రటరీ ఉంటారు, చైర్మన్ ఉంటారు. రేటు పోతే మండి యజమాని ఎంత రేటు పాడతాడో అంతే స్లిప్ పెట్టండి. తగ్గించి పెడితే వాళ్ళు అన్ని డౌట్ వస్తుంది అనమాట. అంటే నా కాయలు 1000 రూపాయలు పాడినారే, ఇక్కడ 960 రాసినారే అని డౌట్ వస్తుంది. మీరు కరెక్ట్గా పాడండి. 10-20 ఎక్కువ పాడేందుకు, తగ్గించేందుకు, ఆ మండి అతను వ్యాపారస్తులు కొనలేదని చెప్పేందుకనే
ఒక ఒక మంచి సలహా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న రైతుల్లో. కాబట్టి అది కూడా మండి యజమానులతో చర్చించి అతి త్వరలో చర్చించి ఎవరైతే కొంటారో వ్యాపారస్తులు బయట రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళతో చర్చించి అది కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైతులతో మాట్లాడి వ్యాపారస్తులతో మాట్లాడి మండి యజమానులతో మాట్లాడి అట్లా డెసిషన్ కూడా తీసుకుంటాము. ఏదైతే రైతుకు పనికొచ్చే డెసిషన్ ప్రతి ఒక్కటి 100% అమలు చేసేంత వరకు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వదలదు. రైతే రాజు, రైతు బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటేనే భారతదేశం బాగుంటుంది. సో జై జవాన్ జై కిసాన్. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సరస్వతి నగర్ నివాసి రేహాన్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసిన అభ్యంతరకరమైన దేశ నాయకత్వాన్ని అవమానించే సమాజంలో అశాంతి కలిగించే విధంగా ఉన్న వీడియో పోస్టుపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నేడు భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ ధీరజ్ కునిబిల్లి వినతిపత్రం సమర్పించారు. ఆ పోస్టులో అంతర్జాతీయ పరిణామాలను ప్రస్తావిస్తూ భారతదేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా అవమానకరమైన దురుద్దేశపూరిత ప్రజలను ప్రేరేపించే విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ విధమైన తప్పుడు దుష్ప్రచారం సామాజిక ఐక్యతకు భంగం కలిగించడమే కాకుండా ప్రజల్లో అసహనం గందరగోళం సృష్టించే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి దేశ నాయకత్వాన్ని అవమానించడం, అసత్య ప్రచారం చేయడం, ప్రజలను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రజాశాంతి భద్రతలకు హానికరమని సాయి లోకేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత సోషల్ మీడియా పోస్ట్ను తక్షణమే విచారణ చేసి తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో విద్వేషం రేపే విధంగా ప్రవర్తించిన వ్యక్తిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ను వారు కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సోషల్ మీడియా వేదికలపై ద్వేషపూరిత ప్రచారం చేసే వ్యక్తులపై కఠినంగా నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని కూడా వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రశాంత్, ఆనంద్, రవి, కిరణ్, భవానీ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లిలో తమ ఇంటిని రెండవ కుమార్తె మోసపూరితంగా తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకుందని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు సోమవారం జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మదనపల్లెలోని నర్సింగ్ హోమ్ స్ట్రీట్కు చెందిన షేక్ అబ్దుల్ మజీద్, షేక్ షానాజ్ బేగంలకు చెందిన ఇల్లు ఉందని తెలిపారు. తమ రెండవ కుమార్తె షేక్ రఫియా ఇంటిని పునరుద్ధరించేందుకు అవసరమైన పత్రాలు కావాలని చెప్పి మాయమాటలతో సంతకాలు తీసుకొని ఆ ఆస్తిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకుందని ఆరోపించారు. ఇటీవల ఇంటి పన్ను చెల్లింపు విషయమై మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో ఆస్తి తమ పేరులో లేకపోవడం గమనించి ఈ విషయం తెలిసిందని తెలిపారు. ప్రస్తుతం కుమార్తె, అల్లుడు కలిసి ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారని వృద్ధ దంపతులు వాపోయారు. ఈ వయసులో తాము రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ మోసపూరితంగా జరిగిన ఇంటి రిజిస్ట్రేషన్ను రద్దు చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. తమకు న్యాయం చేయండి లేదా కారుణ్య మరణానికి అనుమతించాలని వేడుకున్నారు. ఇల్లు ఇంత రిపేర్ చెప్పిస్తాను అని రాపించుకొని సబ్బీస్ కాలం అయితే బ్యాంక్లో కదా లోన్ ఇచ్చేదంటే మీ కాలం వెళ్ళిపా అని నాకే బెదిరించి కొట్టి నష్టం చేసి నాకు ఈ మాది ఈ పరిస్థితిలో పెట్టాను. దేవరా దీనికన్నా మించింది ఏమో చెప్పలేను. మీరే న్యాయం చేయండి. ద్వారా వెళ్ళిపోమని చెప్తా ఉంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, వెళ్ళిపోమని చెప్తా ఉంది. కట్టి చూస్తా ఉంది. ఎక్కడానికి పోయొద్దాను. డబ్బులు ఏమైనా ఇచ్చిందా? ఒక నయా పైసా వెళ్ళదు. డబ్బులు నేను ఇచ్చాను. నేనే నమస్తే సార్. ముగ్గురు ఆడబిడ్డలు, రెండో పాప పిలుచుకొని పోయి మాకే లోన్ తీసిస్తానని సైన్ చేయించుకొని ఇద్దరు చేతు మాకేమో మీరు పోండి మీతో ఏం పని లేదని ఏమని రాసుకునిందో తెలీదు సార్. మాకు న్యాయం చేయండి సార్. ఏం రాసుకునేమ్మా? ఇల్లు రాసుకునింది సార్. భూమికి అన్నకు చూడదు ఇల్లు ఇల్లు రాసుకునింది సార్. మాకే లోన్ తీసిస్తానని ఇల్లు కారుతా ఉంటే నేను రిపేర్ చేస్తాను. నేను పిలుచుకొని పోయి ఇది రాపించుకొని మీరు పోండి అని మాకు పంపించేసి ఏం రాపించుకునేదో మాకు తెలీదు సార్. సేల్ కరేసక బోలియా. ఎంతమంది ముగ్గురు, ఇద్దరు నా పైన పడింది సార్. రెండో కూతురు రఫియా. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించారు. పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన శ్రీరాములు కుమారుడు సీతారాం, అదే కాలనీకి చెందిన గోవర్ధన్ అనే ఇద్దరు వ్యక్తులు గొడవపడి తలలు పగలగొట్టుకున్నారు.
తీవ్ర గాయాలైన సీతారాంను స్థానికులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యం చేయడానికి వైద్యులు ప్రయత్నించడంతో వారికి సహకరించకుండా వీరంగం సృష్టించాడు. పోలీసులు వచ్చి వైద్యం తీసుకోమని చెప్పినా వినకుండా హాస్పిటల్ నందు రికార్డులు, మందులు విసిరివేస్తూ టేబుళ్లు, చెట్లను తన్నుతూ నర్సులను దుర్భాషలాడాడు. తలకు వేసిన గుట్లను చేతులతో తీసేసి శరీరమంతా రక్తమయం చేసుకుని అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో సిఐ రఫీ, ఎస్ఐ నాగేశ్వరరావు సిబ్బందితో అతన్ని అదుపు చేసి వైద్య సేవలు తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. గోవర్ధన్ అనే వ్యక్తికి బలమైన గాయాలు అయి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. తెలుగుదేశం నేతలతో కలిసి స్వయంగా లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు తెలుగుదేశం నేతలు నవీన్ చౌదరి, పోతబోలు సుధాకర్, శ్రీరాములు, జాఫరున్నీసా, జాన్ బాబు, రమణ, తలకాయల శ్రీనివాసులు, రమేష్ రెడ్డి, రెడ్డి రాయల్, హరినాథ్, రాజ్ కుమార్, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, జేసీబీ మధుసూదన్ రెడ్డి, జేసీబీ వేణు, మల్లికార్జున నాయుడు, బాల మణిశేఖర్ పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. వెంకట సుబ్బయ్య శెట్టి గారికి 2,76,449 రూపాయలు చెక్ తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఇవ్వడం జరిగింది. 3,309 రూపాయలు చెక్ తీసుకుని వచ్చి ఈరోజు వాళ్ళ ఇంట్లోనే ఇస్తారు. మదనపల్లి మండలం బస్నికొండ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1058/4 విస్తీర్ణం 1.99 ఎకరాల్లో 0.99 ఎకరాలు బస్నికొండ గ్రామ పరిధిలో అప్పటి మండల సర్వేయర్ భూమి యజమానులను సంప్రదించకుండా జీపీఏ హోల్డర్లకు అనుకూలంగా తప్పుడు సబ్ డివిజన్ చేసిన విషయంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బాధితురాలు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు ఎం శాంతాకుమారి, ఎం రవీంద్ర, ఎన్ సహదేవనాయుడు, ఎస్ కృష్ణమూర్తి, శ్రీనివాసులరెడ్డిలు మాట్లాడుతూ మదనపల్లి మండలం బస్నికొండ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1058/4లో ఏర్పాటు చేసిన లేఅవుట్లో హౌస్ ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులమన్నారు. ఈ సర్వే నెంబర్ మొత్తం విస్తీర్ణం 1.99 ఎకరాలు ఉండగా అందులో 0.99 ఎకరాలు బస్నికొండ గ్రామ పరిధిలో ఉన్నదని గుర్తు చేశారు. అయితే ఈ భూమికి సంబంధించి అప్పటి మండల సర్వేయర్ భూమి యజమానులను సంప్రదించకుండా జీపీఏ హోల్డర్లకు అనుకూలంగా సబ్ డివిజన్ నిర్వహించినట్లు ఆరోపించారు. ఏపీ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 ప్రకారం భూమి యజమానులకు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలో కొలతలు వేయాలని ఉన్నా వాటిని పాటించకుండా సబ్ డివిజన్ చేయడంతో లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన మాకు భవిష్యత్తులో హక్కుల విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కావున సర్వే నెంబర్ 1058/4కు సంబంధించి సబ్ డివిజన్పై సమగ్ర విచారణ జరపాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేసిన అప్పటి మండల సర్వేయర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలని, లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సబ్ డివిజన్ చేసినాడు. సబ్ డివిజన్ చేసి మాకు అక్కడ ఫ్లాట్లో ఉన్న ఎవరికి కానీ నోటీస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమి ఇవ్వకన్నా అతనంతా అతనే 2023లో సబ్ డివిజన్ చేసి అక్కడ ఎవరైనా రైతులు ఆ ఫ్లాట్లో పోయినారంటే వాళ్ళు కొట్టేదానికి, బెదిరించేదానికి దౌర్జన్యం చేస్తున్నారు. దౌర్జన్యం చేసి ఏదైనా జేసీబీ కానీ ఏదైనా రాళ్ళు నాటుకున్నామంటే అక్కడ హైవే రోడ్డు జరుగుతుంది. అక్కడ టిప్పర్లు అవి ఇవి పోయి రాళ్ళు అన్నీ పోయినాయి. ఎవరైనా అక్కడ కొనుక్కున్న వాళ్ళు పోయి ఏదైనా ఫ్లాట్ రాళ్ళు నాటుకున్నాము, ఏదైనా చూసుకున్నామంటే అక్కడ దౌర్జన్యం వచ్చి అక్కడ కొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు 2023లో సర్వేర్ చేసిన సబ్ డివిజన్ని, అక్రమ సబ్ డివిజన్ని జీపీ ఆధారంగా చేసినాడు. మేము కొనుగోలుదారుగా చేసింటే అది జీపీ ఆధారంగా వాళ్ళు ఏం జరిగిందేమో జీపీ ఆధారంగా చేసి అక్రమంగా చేసిండే సబ్ డివిజన్ని రద్దుపరచాలని మేము అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారిని, తహసీల్దార్ గారిని మేము విన్నవించుకుంటున్నాము. రెవెన్యూ దాంతో ఉండే ఫ్లాట్లు కొనుక్కున్న 89 ఫ్లాట్లు ఉన్నాయి. కొనుక్కున్న వాళ్ళకి న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాము. దళితులపై అగ్రవర్ణాల దౌర్జన్యాలు అరికట్టాలని కలికిరి మండలం మరికుంటపల్లె పంచాయతీ మల్లిరెడ్డిపల్లెలు లేట్ నాగరాజు సతీమణి సరస్వతికి న్యాయం చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ కు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ యమల సుదర్శనం విజ్ఞప్తి చేశారు. సోమవారం బాధితురాలితో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యమల సుదర్శనం మాట్లాడుతూ సరస్వతి భర్త నాగరాజుకు వారి పూర్వీకుల నుండి సంక్రమించిన భూమి సర్వే నెంబర్ 124/2లో 0 నుంచి 95 సెంట్లు మరియు సర్వే నెంబర్ 122, 123లో మొత్తం
4 నుండి 50 ఎకరాలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. ఇటీవల నాగరాజు మృతి చెందారని వాల్మీకిపురం జర్రావారిపల్లెలో కాపురమున్న భూదేవిరెడ్డి భార్య ఎర్రంరెడ్డి హేమలత మరియు మల్లిరెడ్డిపల్లెలో నివాసం ఉంటున్న గెలసం రామచంద్రారెడ్డి ప్రస్తుతం కలకడలో ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారని, అతని భార్య నిర్మలలు సర్వే 124/2 విస్తీర్ణం 95 సెంట్ల భూమిని వారికి బదలాయింపు చేయాలని వేధిస్తున్నారన్నారు. జర్రావారిపల్లె హేమలత ప్రతి సోమవారం కలెక్టర్ జేసీ వద్దకు వెళ్లి తప్పుడు ఫిర్యాదు చేసి వాటి భూములను రద్దు చేయాలని కోరుతున్నారన్నారు. టీచర్ రామచంద్రారెడ్డి వీలైనప్పుడల్లా వచ్చి సరస్వతికి చెందిన భూముల్ని వారికి స్వాధీనం చేయాలని, లేకుంటే ఫిర్యాదులపై ఫిర్యాదులు చేస్తామని హెచ్చరిస్తున్నారన్నారు. హేమలత సరాసరి భూమి వద్దకు వచ్చి దుర్భాషలాడుతూ దళితులకు భూములు ఎందుకని ఇష్టానుసారం మాట్లాడుతోందన్నారు. ఈ మధ్యకాలంలో నాటిన 1 ఎకరా వరిమడిని ధ్వంసం చేయించారని, వారు పెంచిన 10 టేకు చెట్లు, 10 టెంకాయ చెట్లు, 3 మామిడి చెట్లు, 4 సపోటా చెట్లు ధ్వంసం చేస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసమన్నారు. వారి పొలం పక్కన హేమలతమ్మ, నిర్మలమ్మల పొలం ఉందని, ఏదో విధంగా సరస్వతమ్మ పొలాన్ని కలుపుకోవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. అసలే భర్త చనిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సరస్వతమ్మపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని కులం పేరుతో దూషిస్తున్న రామచంద్రారెడ్డి భార్య నిర్మలమ్మ, జర్రవారిపల్లెలో ఉన్న హేమలతమ్మలపై తగు చర్యలు తీసుకుని సరస్వతమ్మకు న్యాయం చేయాలని మాల మహానాడు తరపున జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు గుండాల మనోహర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మేము చేసామని ఎంఆర్ఓ గారు, కలిసి ఎంఆర్ఓ గారు మేము ఒకటే చెప్తున్నాం, పేదవాళ్ళు సాగు చేస్తున్న భూములు ఏమైనా దొరికినాయా, పెద్దదారులు అప్పక దాదాపు 30-40 ఎకరాల భూములు ఆక్రమించింటే వాళ్ళ జోలికి పోవడం లేదు. వాళ్ళ జోలికి పోతే వాళ్ళ పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి పేదల భూమికి రక్షణ కల్పించాలా. అంతేకాకుండా ఆయన రామచంద్రారెడ్డి, సరస్వతమ్మ, నిర్మలమ్మ మీ ఎంత చూస్తారు ఈ వీడియో, పిల్లల్ని వేసుకొని బిడ్డలు వేసుకొని సేద్యం చేసుకుంటా ఉంది. నువ్వు సేద్యం చేయకూడదు, బాగా 90 సెంట్ ఇచ్చేస్తే మాకు ఎలాంటి అబ్జెక్షన్ అనేది క్లియర్ చేయమని గౌరవ జాయింట్ కలెక్టర్ గారు వెంటనే పోయి దాన్ని ధ్వంసం చేశానని చెప్పడం అంటే మాలలకు మాత్రమే రెవెన్యూ అధికారులు మిగతా వాళ్ళు కనపడరా? ఒకటే చెప్తున్నాం, మేము 4 ఎకరాలకు పట్టా ఇవ్వాలా. పట్టా ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి దౌత్యం చేయకూడదు. ఇప్పటికే 2-3 సార్లు దీనిపైన భౌతిక దాడులు చేశారు. దానిపైన ఫిర్యాదు చేసినా కూడా రెవెన్యూ పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే వాళ్ళపైన కేసు కట్టాలని హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై మాల. పలమనేరు మండలం నాగమంగళం బైపాస్ రోడ్ లో కారు ఢీకొని వ్యక్తి గాయపడ్డ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుండి తిరుపతి వెళ్తున్న కారు అదుపు తప్పి బైక్ ని ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి కాల్ ఫ్రాక్చర్ అయింది. ఈ ప్రమాదంలో బైక్, కారు దెబ్బతిన్నాయి. కాగా బైక్ మీద వెళ్తున్న వ్యక్తి గంగవరం మండలం కల్లుపల్లికి చెందిన సురేంద్రగా గుర్తింపు. సమాచారం అందుకున్న 108 పైలట్ మైకేల్, ఈఎన్టీ పురుషోత్తం హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రుల్ని పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం కుప్పం పిఎస్కు తరలించారు. బాధితుడు సురేంద్ర మాట్లాడుతూ కల్లుపల్లి నుండి పలమనేరుకి వస్తున్న తరుణంలో కారు బలంగా ఢీకొట్టి కాలు విరిగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ్ ఓ పెళ్లి వేడుకలో స్టెప్పులు ఎరగదీశారు. నియోజకవర్గంలోని గంగవరంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన తమ బంధువులతో కలిసి డాన్స్ వేశారు. ఇదేమిటమ్మా మాయా మాయ అంటూ కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని అడవి ప్రాంతంలో జరిగిన ఘటన విద్యుత్ తీగలు తగిలి ఏనుగులు మృతి చెందినట్లు గుర్తింపు. అడవి పందుల నుంచి పంట రక్షణ కోసం రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి ప్రాణాలు కోల్పోయిన గజరాజులో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది. పోస్టు మార్టం అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామన్న సిబ్బంది. మదనపల్లె సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ మరియు మిట్స్ IEEE సహకారంతో 2 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ అండ్ AI సెక్యూరిటీ కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నైలోని RMK ఇంజనీరింగ్ అటానమస్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ డి పాల్రాజ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథి డాక్టర్ డి పాల్రాజ్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్లు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ డి పాల్రాజ్ మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉందని తెలిపారు. కృత్రిమ మేధస్సు ఆధారిత యంత్రాలు, అల్గారిథంలు, మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ మోడళ్ల ద్వారా సైబర్ దాడులను ముందుగానే గుర్తించి అడ్డుకునే రక్షణ కవచంగా పనిచేస్తాయని అన్నారు. నెట్వర్క్లలో అనుమానాస్పద మరియు అసాధారణ ప్రవర్తనను గుర్తించడం, డేటా భద్రతను మెరుగుపరచడం, మోసపూరిత లావాదేవీలను నిరోధించడం, మాల్వేర్ దాడులను అడ్డుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంది అని అన్నారు.
అయితే ఇదే సాంకేతికతను సైబర్ నేరగాళ్లు కూడా ఆధునిక దాడుల కోసం వినియోగిస్తున్నారని, ఏఐ ఆధారిత ఫిషింగ్ సందేశాలు, డీప్ ఫేక్ వీడియోలు, ఆటోమేటిక్గా మార్పులు చెందే మాల్వేర్ సైబర్ దాడులు భద్రతా వ్యవస్థలకు కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయని అన్నారు. అందువల్ల ఏఐ ఆధారిత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం, పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు మరియు సైబర్ చట్టాలను మరింత కఠినతరం చేయడం అత్యవసరమని సూచించారు. రాబోయే డిజిటల్ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యతాయుత వినియోగం ప్రపంచ సైబర్ భద్రతను నిర్ణయించాల్సి ఉంటుంది అని అన్నారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా యువ పరిశోధకులకు నూతన ఆలోచనలు, పరిశోధన అవకాశాలు మరియు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ మాట్లాడుతూ, ఈ సదస్సు ద్వారా పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు పరిశ్రమ నిపుణులు ఒకే వేదికపై కలుసుకొని తమ తాజా పరిశోధనలను పంచుకోవడం, సైబర్ ముప్పుల గురించి అవగాహన పెంచుకోవడం మరియు ఏఐ ఆధారిత భద్రతా పరిష్కారాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు అని అన్నారు. దేశ విదేశాల నుంచి 170 మంది పరిశోధకులు మరియు విద్యార్థులు ఈ 2 రోజుల సదస్సులో పాల్గొని తమ పరిశోధన పత్రాలను సమర్పించినట్లు తెలిపారు. ఈ సదస్సులో భోపాల్లోని NITTTR విద్యా సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గణపతి మరియు ఓమన్ దేశం మస్కట్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ గుణశేఖరన్ తంగవెల్లు వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్రప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ బి పర్సిస్ అర్బనా, కన్వీనర్ డాక్టర్ KP మణికందన్, కోఆర్డినేటర్స్ టి నిరంజన్, ఎం ముత్తురాసు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.